శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 12వ భాగం. మనం నమ్మకం గురించి నిజం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అబద్ధం గురించి అనుమానం గురించి మాట్లాడుకుందాం. అబద్ధం అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, అప్పటికప్పుడు అదే నిజమని నమ్మేలా ఉంటుంది. రామాయణం రంకు, భారతం బొంకు అని మనకు ఒక పాత సామెత కూడా ఉంది. అందుకనేమో ఆస్తికులు అబద్ధాలు చెబుతారని, నాస్తికులు నిజాలు చెబుతారని అంటూ ఉంటారు కూడాను. అయితే అది సరికాదు. ఆస్తిక నాస్తికత్వాలకి, సత్యాసత్యాలకి అలాంటివి మాట్లాడడానికి ఏమీ సంబంధం లేదు. అసలు ఈ సమాజమే అబద్ధపు పునాదుల మీద మొలిచిందని కొందరు ఆలోచనాపరులు అంటారు. ఎందుకంటే పూర్వపు మేధావులు జీవిత సత్యాలను ఆది మానవులు జీర్ణించుకోలేడనే భయంతో ఆ నగ్న సత్యాలపై కొంత అసత్యపు రంగు పులిమారని వారి అభిప్రాయం. అనగా పిల్లలు చేదు మాత్రలు మింగడానికి మారాయం చేస్తారని మందు మాత్రలపై షుగర్ కోటింగ్ ఇస్తాడు కదా, అలా అన్నమాట. కానీ పిల్లలు మాత్రపై ఉన్న షుగర్ కోటింగ్ తాలూకు తీపిని చప్పరించేసి చేదుగా ఉన్న మందును ఉమ్మేస్తారు. అదేవిధంగా మానవ జాతి కూడా పూర్వీకులు జీవిత సత్యాలపై పూసిన అసత్యపు పూతని మాత్రమే చప్పరించి నిజాల్ని అర్థం చేసుకోలేదని, మైమడిపించే అసత్యాల మాధుర్యాన్ని ఆస్వాదించడానికే అలవాటు పడ్డారని సదరు ఆలోచనాపరుల అభిప్రాయం. ఈ జీవితమే సత్యమని, నిత్యమని నమ్మించే ప్రతి విషయం అబద్ధమే. కలలు నిజం కావచ్చునేమో కానీ అబద్ధాలు నిజం కావు. ఆ తేడా తెలియని నేటి యువతరం అందమైన అబద్ధాలు నిజం కావాలని కోరుకుంటూ ఊహాజనితమైన గొప్ప జీవితాన్ని ఆశిస్తూ ఆ భ్రమలో భ్రాంతిలో బతికేస్తున్నారు. నేటి ఊహాజనిత లౌకిక జీవన విధానం అబద్ధాల అద్దాల మేడలో గొంభనంగా బతుకుతోంది. ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంటారు. అబద్ధం అనేది ఆడది చెప్పినా, మగాడి చెప్పినా, గోడ కట్టినట్టు చెప్పినా, కోట కట్టినట్టు చెప్పినా ఎక్కువ కాలం బతకదు. ఎందుకంటే అబద్ధానికి ఆయుర్దాయం తక్కువ. అబద్ధాలు చెప్పి ఒక వ్యక్తిని 1-2 సార్లు మాత్రమే నమ్మించగలం, ఒప్పించగలం. ఆ తర్వాత ఏదో రోజున నిజం బయటపడుతుంది, అబద్ధం వీగిపోతుంది. అబద్ధం చెప్పినవాడు తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనం పొందుతాడు, శాశ్వతంగా విశ్వసనీయతను కోల్పోతాడు. అబద్ధాన్ని నమ్మి మోసపోయినవాడు తాత్కాలికంగా నష్టపోయినా శాశ్వతంగా జాగ్రత్త పడతాడు. అందుకు చిన్నప్పుడు మనం చదువుకున్న నాన్నా పులి కథే మంచి ఉదాహరణ. అంతేకాదు, తరచూ అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాల కోరులుగా ముద్రపడి సమాజం దృష్టిలో మోసగాళ్లుగా మిగిలిపోతారు. ఈ అబద్ధాల వల్ల ఉత్పన్నమయ్యే మరో కోణం అనుమానం. అనుమానం పెనుభూతమని ఊరికే అని లేదు. ప్రతి విషయాన్ని అనుమానించి, పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి, నిజాన్ని నిగ్గు తేల్చి దాన్ని మాత్రమే గ్రహించడం మంచి లక్షణమే. కానీ దైనందిన నిత్య జీవితంలో ప్రతీదీ అనుమానించడం అనేది పెనుభూతం లాంటిదే. అనేకసార్లు అనేక రకాలుగా అనేక మంది అబద్ధాల కోరులు చెప్పిన అనేక అబద్ధాలు నిజమని నమ్మి మోసపోయిన అమాయకుల్ని, మంచివాళ్ళని, తెలివి తక్కువ వాళ్ళని ఈ అనుమానపు పెనుభూతం ఆవహిస్తుంది. జీవితంలో అబద్ధాలు నమ్మి ఎన్నో విధాలు నష్టపోయిన వారు నిజంతో సహా దేన్ని నమ్మరు. తన సొంత భార్యతో సహా మొత్తం సమాజాన్ని అనుమానిస్తారు. ఈ అనుమాన పిశాచ్యం ఆవహించిన వారు ఈ ప్రపంచం అంతా తనని మోసగించడం కోసమే పుట్టిందని భావిస్తారు. అనుమానపు పిచ్చి ముదిరితే శాడిస్టులుగా మారిపోతారు. ఈ రోగం ఉన్నవాళ్ళు క్షణక్షణం మానసిక క్షోభకి గురవుతూ ఉంటారు. తనని అనుమాన పిశాచం ఆవహించిందని తెలిస్తే సభ్య సమాజం చులకనగా చూస్తుంది గనక ఆ విషయం రహస్యంగా ఉంచాలి. అందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఉదాహరణకి, ఓ ప్రబుద్ధుడికి తన భార్య మీద అనుమానం అనుకోండి.
ఆ విషయం భార్యకి తెలిస్తే అసహించుకుంటుంది కదా. అందుకని తన అనుమానాన్ని రహస్యంగా మెయింటైన్ చేసే ప్రయత్నంలో భాగంగా భార్యను బాగా ప్రేమిస్తున్నట్టు బిల్డప్ ఇస్తాడు. ఆఫీసు నుంచి గంటకోసారి ఫోన్ చేసి ప్రేమ ఒలకబోస్తాడు. పెళ్ళైన కొత్తలో భర్త జబ్బు గురించి తెలియని భార్య కూడా తన భర్తకి తన మీద బోల్డంత ప్రేమని ముడిసిపోతుంది. అయితే ఈ రోగం దాస్తే దాగేది కాదు, కాలక్రమేణా బాగా ముదిరిపోయి బయటపడిపోతుంది. అప్పుడు ఆ భార్యకి తెలుస్తుంది తన భర్త గంటకి ఫోన్ చేసేది ప్రేమతో కాదని, తన మీద అనుమానంతో అని. 2 సార్లు రింగ్ అయ్యేసరికి రిసీవర్ తీయకపోతే అతని అనుమానం ఎక్కువైపోతుందని, అందుకే సడన్గా సెలవు పెట్టి ఇంటికి వచ్చేయడం, వస్తూనే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి మంచం కింద చూడడం వగైరా వగైరా పిచ్చి చేష్టలు చేస్తాడని సదరు భార్య కాస్త ఆలస్యంగానైనా గ్రహించటం, అసహించుకోవటం జరిగిపోతుంది. తన స్వభావాన్ని భార్య గ్రహించిన తర్వాత తన అనుమానాన్ని రహస్యంగా ఉంచవలసిన అవసరం భర్తకు కూడా ఉండదు. దాంతో భార్యాభర్తల మధ్య ప్రత్యక్ష పోరికి తెరలేస్తుంది. ఈ గొలుసులోని మరో పూస పేరు రహస్యం. స్వస్తి.